హాయ్ అండి, ఇది డే 10th వర్కౌట్. నేను చేసిన ఈ 10 days డైటింగ్ లోని 2 kgs తగ్గాను. 84 kgs ఉండేదాన్ని కదా, 82 kgs వచ్చాను. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డైటింగ్ ఎంత ముఖ్యమో వర్కౌట్స్ చేయడం కూడా అంతే ముఖ్యం అండి. వాకింగ్ అనేది మన వెయిట్ ని తగ్గిస్తుంది, ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. కానీ ఈ ఎక్సర్సైజెస్ అనేవి మన బాడీని ఫిట్ గా ఉంచుతుంది. ఆఫ్టర్ డెలివరీ బాడీ అంతా లూజ్ అయిపోతుంది కదా, స్టమక్ బెల్లీ ఫ్యాట్ వల్ల పూర్తిగా లూజ్ అయిపోతుంది. అది మళ్ళీ స్టమక్ మన ఒరిజినల్ స్టేజ్ కి రావాలి అంటే ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేయాలి. నేను ప్రెసెంట్ మార్నింగ్ 4:30కి నిద్ర లేచి హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేస్తున్నాను, 1 hour వాకింగ్ చేస్తున్నాను. ఇంకా అసలు ఎక్సర్సైజెస్ టైమే పెంచుదాం అనుకుంటున్నాను. ఇంకా రేపటి నుండి 4కి లేద్దాం అనుకుంటున్నా. ఎక్సర్సైజెస్ ఎంత ముఖ్యమో మీల్ ప్లాన్ అనేది కూడా అంతే ముఖ్యం అండి. మీల్ ప్లానింగ్ అనేది ఒక వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. హెల్దీ మీల్ ప్లాన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు అవంతా వీడియో కావాలి అంటే నేను లాంగ్ వీడియో చేస్తాను. అలానే వర్కౌట్స్ వీడియో కావాలన్నా సరే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 1 hour ఇలా వాకింగ్ చేసిన తర్వాత ఒక 5 minutes సన్లైట్ కింద కూర్చుంటాను, రిలాక్స్ అవుతాను. తర్వాత కిందకి వెళ్ళిపోయి ఈ రోజు నేను ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. అందుకనే ఇంకా ఆల్మండ్ సోక్ చేసుకోకుండా డైరెక్ట్ గా నట్స్ అన్ని కట్ చేసి ఓట్స్ లో వేసుకుని తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంటే అక్కడికి భోజనాలకు వెళ్ళాము. ఎక్కడైనా సరే నేను రెగ్యులర్ గా ఇంట్లో ఎంత తీసుకుంటున్నానో అంతే తీసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువ తక్కువ కాకుండా. ఇంక ఈవినింగ్ 4:30కి కటోరా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఆ వాటర్ తీసుకుంటున్నాను. నైట్ 7:30 అయితే 2 చపాతీస్ అలానే బ్రింజల్ కర్రీ తీసుకున్నాను. ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ 9కి ఇలాచీ పాలు తీసుకున్నాను. ఈ డే కంప్లీట్ అయిపోయింది. బై బాయ్.